నేను 30 సంవత్సరాలు అవుతుంది. 1995లో చేరిన కాంగ్రెస్లో, ఇగో 2026లోకి వచ్చిన. నేను రామచంద్రాపురంలో సింగిల్ డిజిట్ మీద గెలిపించిన ఎంపీటీసీని, సింగిల్ డిజిట్ మీద. రత్నం గారు తెల్లాపూర్ ఎంపీటీసీ. ఇప్పటికైనా మీకు ఒక ఆయన నెంబర్ ఇస్తే ఆయన నెంబర్ పెట్టుకోండి మీరు. ఫింగర్ జ్ఞానేశ్వర్ అని ఉంటాడు, సింగిల్ డిజిట్గా. ఇదే వార్డ్ మెంబర్ 2002లో బ్రహ్మచారి అని ఉండే. ఆయనను ఒకటే పార్టీగా ఇదే హైకమాండ్ అశోక్ నగర్ రాజేష్ని ఉప సర్పంచ్ చేస్తామంటే కానీ లేక బ్రహ్మచారిని. ఇది రాజకీయం, వెన్నుపోటు ఓడ్చోడు కాదు రాజకీయం. ఎక్కడ టీఆర్ఎస్, ఎక్కడ అసలు మీ పార్టీకి స్థితిగతులు ఉన్నాయా? ఇంతకు ఎమ్మెల్సీ మేడం మొన్ననే శాసన మండలి ఏమన్నది, 10 సంవత్సరాల నుంచి మనం బీకింది ఏముందిరా బాబా అన్నాక ఇంకెవరేం చేయాలి చెప్పండి? మేమేం చేయాలి మీరు చెప్పండి. నేనేమంటున్నా భాయ్ సాబ్, ఏ రోడ్లు చేసినా ఏం చేసినా అందరి సహాయ సహకారాలతోనే. ఇప్పుడు 17 మంది కౌన్సిలర్ మీటింగ్ పెడితేనే బాడీ తీర్మానం అవుతుంది, ఏ నలుగురు చేస్తే తీర్మానం కాదు. ఇప్పుడు మా సీఎం గారు అసెంబ్లీలో కేసీఆర్ రా 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 అని పిలిచిండు, ఒక సంతకం పెట్టిండు పోయిండు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరు పోటీ చేసిన వాళ్ళు ఎవరు? 17 మందిలా ఎవ్వరికి తెలియనోడు లేడు. మినిస్టర్ తెలిసినోడు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నా అంటే ఏ పని చేసినా ఇప్పుడు ఆడ మాట్లాడేది మీరు ఒకటి గమనించారో లేదో, ఎప్పుడు మాట్లాడినా తెల్లాపూర్ గ్రామము ఎంఏజీ గ్రామమే అనే టాక్ వస్తుంది. అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ టాకే వస్తలేదు అక్కడ. ఇప్పుడు వెల్మెల 2 వార్డులు ఉన్నాయి, నాగులపల్లి 2 వార్డులు ఉన్నాయి, కొల్లూరులో 2 వార్డులు ఉన్నాయి, ఉస్మాన్ నగర్ 1 వార్డు ఉంది. తెల్లాపూర్కి వచ్చే వరకల్లా 10 వార్డులు ఉన్నాయి. సరే మీ 10 వార్డుల మెజార్టీ ఉన్నది మేము గిట్ట ఒప్పుకుంటాం. మేము సింగిల్ డిజిల్గా ఛాలెంజ్ చేసి గెలిచిన నేను కొల్లూరులో తెలుసా, 2 వార్డులు ఛాలెంజ్ చేసి. ఇదే మేడం అన్నది మమ్మల్ని కొల్లూరులో, ఏం మయూరి రాజ్గౌడ్ గారు మీకు రాసిచ్చిరా కొల్లూరు అంటే, ఎస్ రాసిచ్చిరు మాకు. నీకు నీ వాడు ఎట్లా రాసిచ్చిరో నా వాడు నాకు అట్లా రాసిచ్చిరు. నేనేమంటున్నా అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రాం అందరినీ కలుపుకొని పోతేనే పని అవుతుంది. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని ఇవన్నీ మాట్లాడుకోండి కరెక్టు కాదు. రాజకీయం వాస్తవంగా వీళ్ళందరూ అన్నట్టు తెల్లాపురంకి అయితే ఒక సంస్కృతి ఉంది, దాన్ని నేను గిట్ట ఒప్పుకుంటా. రాజకీయం ఎలక్షన్ నాడు ఓటింగ్ వరకే, ఓటింగ్ అయిపోయినాక అలాయి బలాయి. కానీ మిగతా గ్రామాల్లో లేదు అట్లా. నేను దీన్ని 100% నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంట్లో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి. పాత్రికేయుల మిత్రులందరికీ దయచేసి దండం పెడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.